నిజమంటారు? అంటే ఇప్పుడేందంటే ఇది కోర్ట్‌లో ప్రూవ్ అయ్యే వరకు మనం రకరకాల కథనాలు వస్తున్నాయి. పోలీస్ హ్మ్. కథనాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే సింపుల్‌గా ఉంది స్టోరీ. హ్మ్. బ్యాట్ కోసం వెళ్ళాడు. బ్యాట్ ఆ అమ్మాయి చూసింది, అరిసింది. ఆ అమ్మాయిని కత్తులతో పొడిచేసి వచ్చేసాడు. ఇలా చెప్తున్నారు తప్ప దీన్ని నమ్మేట్టుగా లేదు. ఎందుకంటే అబ్బాయి 1 మంత్ బ్యాకే స్కెచ్ చేసుకున్నాడు. హ్మ్. ఎలా దొంగతనం చేయాలని. దొంగతనం అంటే అబ్బాయి హుండీని కొట్టి డబ్బులు తేవాలనేది స్కెచ్‌లో ఉంది. హ్మ్. సో, బ్యాట్ కథ ఎక్కడా రాయలేదు అబ్బాయి. రెండోది ఈ అబ్బాయి కత్తెందుకు తీసుకెళ్ళాడు అక్కడికి. మూడోది బ్యాట్ తీసుకొస్తుంటే అమ్మాయి అడ్డుపడింది. తోసాడు. అమ్మాయి పడిపోయింది. వచ్చేసుండొచ్చు. ఎందుకు పొడిచాడు? సో, ఇవన్నీ డౌట్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. అంటే హ్మ్. పోలీసులు చెప్పే కథనంలో ఎంత నిజముంది అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకనే పోలీసులు అతన్ని కాపాడుతున్నారని కూడా సహస్ర వాళ్ళ అమ్మ, నాన్న నిన్నంతా కూడా అక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేశారు. హ్మ్. వాళ్ళు ఆరోపిస్తున్నది ఏందంటే, దీని వెనక వీళ్ళ అమ్మా, నాన్న గూడా ఉన్నారు ఈ అబ్బాయి వెనక. ఈ అబ్బాయి ఒకడే చంపలేదు. ఈ అమ్మ, నాన్న కుట్ర గూడా ఉంది. హ్మ్. సో, వీడు దొంగతనానికొచ్చాడు. అది చూసి మా పాప కేకలు పెట్టేసరికి వీడు అరిచాడనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకొక కథనం ఇప్పుడు బ్యాట్ కథనం ఒకటొచ్చింది. అదేందంటే, ఈ ఈ అక్యూజ్డ్ అబ్బాయి ప్లస్ ఈ సహస్ర తమ్ముడు. ఈ వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుకునేవాళ్ళు ఆ గల్లీలో. హ్మ్. క్రికెట్ ఆడుకున్నప్పుడు ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ అనే బ్యాట్ ఉంది. వీడి దగ్గర ఒక లోకల్ బ్యాట్ ఏదో ఉంది. ఈ అక్యూజ్డ్ దగ్గర. ఈ దీంట్లో ఏమైందంటే ఈ అక్యూజ్డ్ బ్యాట్‌ని సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న బ్యాట్‌ని ఇతను కోరుకున్నాడు. ఇతని బ్యాట్‌నేమో అక్యూజ్డ్ బ్యాట్‌ని సహస్ర తమ్ముడు పగలగొట్టాడు. ఇరగ్గొట్టాడు. సో, దాంతో నా బ్యాట్ ఇరగ్గొట్టావు కాబట్టి నీది నాకు ఇచ్చేయంటే, అమ్మ నాది కాస్ట్‌లీ నీది తక్కువ గదా! అని జెప్పి ఇంట్లో అడిగి 500 ఇప్పిచ్చాడు సహస్ర తమ్ముడు. అప్పటి నుంచి ఈ అబ్బాయి బ్యాట్ కోసం గొడవ పడుతూనే ఉన్నాడు సహస్ర తమ్ముడితో. నీ బ్యాట్ ఇయ్యరా, నీ బ్యాట్ ఇయ్యరా అంటే వీడు ఇవ్వలేదు. ఈ అబ్బాయి గూడా కొంత అల్లరి ఎక్కువని ఆ ఓనర్ ఆమె గూడా చెప్తుంది. ఎవరికి సహస్ర తమ్ముడు చాలా అల్లరెక్కువ. అసలు ఎవరి మాట ఇనడు. అందుకని వాళ్ళమ్మ ఎప్పుడు వాడిని తిడుతూ, కొడుతూ ఉంటది అనేది కూడా ఓనర్ ఆహ్, లేడీ హ్మ్. చెప్పింది మనకు మీడియాతో. సో, అలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయనేది ఇప్పుడు వార్త. హ్మ్. ఎవరి మధ్య సహస్ర తమ్ముడికి, ఈ అబ్బాయికి మధ్య గొడవలున్నాయి. సహస్ర తమ్ముడంటే వీడికి కోపం ఉంది. వీడు బ్యాట్ ఇవ్వట్లేదు. నన్ను బూతులు తిడుతున్నాడు వీడు అని. సో, ఆ కోపంతో ఇతను సహస్ర తమ్ముడిని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఈ ఆహ్, ఈ అతనికేందంటే ఎంతసేపటికి ఈ సీఐడీ అనే ఒక వెబ్ సీరీసు, యూట్యూబ్‌లో క్రైమ్ సీరీస్ ఇవన్నీ చూస్తున్నాడని. యాక్చువల్‌గా ఈ 500 బ్యాట్ ఎరగొట్టినప్పుడు వీళ్ళిచ్చారు గదా! సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఇతనికి 500 ఇచ్చారు గదా! 500తో బ్యాట్ కొనుక్కొని ఉండొచ్చు ఇతను. బ్యాట్ కొనుక్కోకుండా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఒకటి కొన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అడిగింది. "ఎక్కడిదిరా నీకు ఫోన్" అయితే, "ఎక్కడిదోలే నీకెందుకనేసి" వెళ్ళిపోయాడతను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట ఈ అబ్బాయి వినే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికొచ్చారు. వాళ్ళ నాన్నకి జాబు పోయింది. తను జాబ్ చేయకుండా తాగి ఇంటికి రావడం ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళ అమ్మేమో చిన్న ఉద్యోగం చేస్తుంది. ఇతనికి ఇద్దరు అక్కలున్నారు. సో, వీళ్ళమ్మకి, వీళ్ళ నాన్నకి మధ్య రెగ్యులర్‌గా గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా వీడికి ఆహ్, వాతావరణం బాలేదు. రెండోది ఇతనికి ఫ్రెండ్స్‌తో తిరిగే అలవాటు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా నువ్వు బక్కగా ఉన్నావని అదని ఇదని ఎగతాళి చేస్తుంటారు. అందుకని వీడికి స్కూలుకి పోవడం ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్‌తో తిరగడం ఇంట్రెస్ట్ లేదు. ఇంకేం చేయాలి? అట్లాంటప్పుడు ఈ ఫోన్ కొన్నాడు కాబట్టి ఫోన్‌లో క్రైము ఇవన్నీ చూడడం మొదలుపెట్టాడు. అది వాళ్ళ అమ్మ చూసి కూడా ఒకసారి స్విచ్ కూడా ఆఫ్ చేసేసి ఫోన్ ఎక్కడ పడేస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళాడనమాట. అంటే వీడిని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర లేదు. వాళ్ళ హ్మ్. సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. ఇతని మీద ఫోకస్ చేసే పరిస్థితి లేదు. సో, ఇతను ఈ మొత్తం మైండ్ అంతా ఇతనికి క్రైమ్ నిండిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా చెప్పేవాడంట. నేను సీఐడీ అవుతారా? నేను సీఐడీని అని చెప్పేవాడంట. అట్లాగే ఆహ్, క్రికెటర్ అవుతానని కూడా కొన్నిసార్లు చెప్పేవాడు. ఏదేమైనా అతనికి క్రైమ్ ఎక్కిపోయింది. మామూలుగా ఈ మధ్య కాలంలో వీడియో గేమ్స్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే హ్మ్. తల్లిదండ్రులు పిల్లల్ని డీల్ చేయలేక, వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయలేక వీడియో గేమ్స్‌కి వదిలేస్తారు. ఏదో ఒకడు వీడు వదలని అని ఎంగేజ్ అవుతా ఉంటాడులే అని వదిలేస్తారు.
సో వీళ్ళు వీడియో గేమ్ అంతా కూడా క్రైమ్ చుట్టూనే ఉంటుంది. వీడియో గేమ్లు అన్నీ కూడా చంపడము ఇవే ఎక్కువ, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వైలెన్స్ వీడియో గేమ్స్ ప్రభావం పిల్లల మీద ఎలా ఉందనేది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. సో అలాగా ఈ అబ్బాయి ఏంటంటే ఇది వీడియో గేమ్ కాదు కానీ వీడు ఓటీటీ అండ్ యూట్యూబ్లో క్రైమ్ విపరీతంగా హత్యలు, క్రైమ్ న్యూస్ ఎక్కువ చూడడం, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నాడు చేయడం. ఇది ఎప్పుడైనా కూడా థ్రిల్ క్రియేట్ అవుతుంది, మనం కూడా చేయాలనిపిస్తుంది. సో అలా ఆల్రెడీ వీడికి ఒక ఎనిమి ఉన్నాడు ఇక్కడ పక్కన, చిన్నపిల్లోడు, పైగా వాడిని చంపడం కూడా ఈజీ. సో అలాగా ఈ అబ్బాయి తమ్ముడిని చంపాలన్న ప్లాన్ చేసుకొని, వీడి ప్లాన్ ఏంటంటే ఆ రోజు తమ్ముడు ఉన్నాడు ఇంట్లో, ఎవరు లేరు అనేది వీడు నమ్మాడు. నమ్మి వెళ్ళాడు. వెళితే అక్కడ అక్క ఉంది, అక్కతో గొడవ అయింది. సో గొడవ అయ్యి అక్కను బొచ్చేసి వచ్చాడు. ఇది ఒక కథనం అనమాట. అందుకే తమ్ముడు కూడా, సహస్ర తమ్ముడు మీడియాతో ఏం చెప్తున్నాడంటే, నేను వాడిని బయటికి రాగానే చంపేస్తానని చెప్తున్నాడు. సో అందుకని ఎప్పుడైతే ఇదంతా చేశాడో, నేనే ప్లాన్డ్గా వెళ్ళి చంపానని పోలీసుల దగ్గర చెప్తే ప్రాబ్లం కాబట్టి వాడికి ఒక క్లారిటీ ఉంది. పోలీసుల దగ్గర ఎప్పుడు నిజం ఏదో ఒకటి చెప్పేయాలి, స్టోరీ చెప్పేయాలి. నేనే చంపాననేది ఒప్పుకోకపోతే వాళ్ళు కొడతారు. ఎందుకంటే అవన్నీ చూస్తున్నాడు అతను. సో ఒక నేరం చేసిన వ్యక్తి పోలీసుల దగ్గర పట్టుకున్నప్పుడు పోలీసులకి నిజం చెప్పకపోతే టార్చర్ చేస్తారు అనేది తెలుసు అతనికి.